అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మరబొమ్మలు. రచయిత అద్దేపల్లి సుచిత్రాదేవి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా, ఇకపై ఒంటరిగా ఈ పల్లెటూరిలో ఏం ఉంటావు? మాతో సిటీకి వచ్చేయమ్మా నువ్వు కూడా, తల్లితో అన్నాడు సూర్యం తండ్రి కర్మకాండలన్నీ ముగిశాక. అవునత్తయ్యా, ఇన్ని రోజులంటే మేమెంత పిలిచినా మామయ్య గారు ఈ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టి మా దగ్గరికి రానేలేదు. ఇప్పుడు మామయ్య గారు లేరు. మీరు ఒంటరిగా ఉండే కన్నా మాతో సిటీ వస్తే నలుగురిలో కలిసి మీకు కాస్త మార్పుగా ఉంటుంది అని మారాం చేయటంతో కామేశ్వరమ్మకి సరే అనక తప్పలేదు. పల్లెలోని ఇంటికి తాళం పెట్టి ఊరంతా పేరు పేరున అప్పగింతలు చెప్తుంటే పద్మ ఆశ్చర్యపోతూనే నవ్వుతూ అడిగింది, అబ్బా, మీకు ఈ ఊరిలో అంతా కావలసిన వారేలాగున్నారు అత్తయ్య. బాప్రే, ఎంతమందికి చెప్తున్నారు, మరెంతమందిని పలకరిస్తున్నారు? నిజమేనమ్మా, ఊరంతా కావలసిన వారే. ఇప్పటి అనుబంధమా ఊరితో? దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండినదాన్ని. అంతటి అనుబంధాన్ని వదులుకొని వెళ్తున్నానన్న బాధతోనే కొడుకు దగ్గరుండి తనను పట్నం తీసుకెళ్తున్నాడన్న ఆనందంతో అన్నది కామేశ్వరమ్మ. నగరంలో సూర్యం ఏదో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. పద్మ కూడా పెద్ద చదువులు చదివింది కావటం వలన ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని ఉద్యోగం చేస్తూ మంచి జీతమే తెచ్చుకుంటున్నది. 3 బెడ్రూమ్స్ గల అన్ని ఆధునిక వసతులు ఉన్న ఫ్లాట్ కొనుక్కున్నారు. ఓ పడక గది తమకి, పిల్లలకి ఓ గది ఉండగా కామేశ్వరమ్మకి ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. ఆమెకు ఏ లోటు జరగడం లేదు. ఆమె నోరు తెరిచి ఏదైనా అడగాలే కానీ లేదు అనేవారే లేరు ఆ ఇంట్లో. ఎంతో గౌరవంగా ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నారు. ఆమె ఎప్పుడూ దేనికి ఎదురు చూడాల్సిన అవసరం రాదు. అన్నీ టైం ప్రకారం ఆటోమేటిక్గా అమరిపోతున్నాయి. అయితే అదే ఆమెకు రాను రాను సమస్య అయిపోయింది. ఏదో వెలితి. ఆ ఇంట్లో అందరూ అన్నింటికీ పరుగులు పెడుతుంటే కామేశ్వరమ్మకి మాత్రం కాలం స్తంభించిపోతున్నట్లు అవసాగింది రాను రాను. మిక్సీ, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్ల దగ్గర నుంచి ఓవెన్, అలా అన్ని పనులకి మిషన్లున్నాయి పద్మకి. అన్ని వసతులు సౌకర్యాలున్నా రాత్రి పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడూ కోడలు ఖాళీగా ఓ అరగంట సేపు కూర్చోగా గమనించలేదు కామేశ్వరమ్మ. ఇక కొడుకైతే ఉదయం రాత్రి భోజనాల బల్ల దగ్గర తప్ప ఆమెకు కనిపించటమే అరుదు. ఆఖరికి వాళ్ళింటి పని మనిషి కూడా హడావుడే. ఏ పూటైనా దానితోనైనా కాసేపు మాట్లాడదామంటే అది ఇల్లు తుడుస్తూనో బట్టలు ఆరేస్తూనో పని చేసుకుంటూనో మాట్లాడుతుంది కానీ 5 నిమిషాలు ఊరికే నిల్చోదు. మరి ఏమిటే అలా ఎవరో తరుముకొస్తున్నట్లు పనిచేసుకు వెళ్తావు, కాసేపు నిల్చోరాదు అంటే, తరుముకునే వస్తారమ్మా, 5 నిమిషాలు లేటైనా 5-6 ఇళ్లల్లో పని చేసుకునేదాన్ని. ఒక్కింట్లో కూర్చొని మాటలు పెట్టుకుంటే నాకెట్టా కుదురుద్దమ్మా అంటుంది. ఇక ఇరుగు పొరుగు అని వీళ్ళెళ్ళటం, వాళ్ళెవరన్నా రావటమే చూడలేదు. అసలు మెయిన్ డోర్ ఎప్పుడు మూసే ఉంచాలట. ఓసారి ఎప్పుడూ సింహద్వారం అలా మూసి ఉంచటం మంచిది కాదని ఓ శుక్రవారం సాయంత్రం దీపాల వేళని తలుపు బార్లా తెరిచి ఉంచింది ఆమె. సాయంత్రం పద్మ ఇంటికి రావటం, తలుపులు తెరిచి ఉండటం చూసి గాబరాగా ఇంట్లోకి వచ్చి హాల్లో అత్తగారు నిమ్మలంగా కూర్చొని ఉండటం చూసి నిశ్చింతగా నిట్టూర్చి, హడలి చచ్చానత్తయ్యా, మన ఇంటి తలుపులు ఇలా తీసి ఉన్నాయేమిటని అంటూ వెంటనే తలుపు గడియ పెట్టేసింది. నేనే తీశానమ్మాయి, అసుర సంధ్య వేళ కదా అని. దీపాల వేళ అలా తలుపులు మూసి ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుంది? ఈ మాయదారి సిటీలో తలుపులు తీసి పెడితే లక్ష్మీ రావడం ఏమో కానీ ఏ దొంగ వెధవో వచ్చి సర్వం దోచుకుపోగలడు. అసలు మీరైనా డోరు హోల్లోంచే చూసే తలుపు తీయండి, ఏ మధ్యాహ్నం వేలైనా అన్నది పద్మ. బాధనిపించాయి కాస్త ఆ మాటలు కామేశ్వరమ్మకు. ఏమోనమ్మా,
పల్లెటూరి వాళ్ళం కదా, ఇవన్నీ మాకేం తెలుసు అని చిన్నబుచ్చుకుంది. అలా అని పద్మ సూర్యాలకెవరూ స్నేహితులు లేరని కాదు. ఏమిటో అంతా ఫోన్లలోనే మాట్లాడుకోవటం. ఎవరైనా ఇంటికి వచ్చినా 35% ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు. అదే ఫ్యాషన్ అట. కామేశ్వరమ్మకేమీ అర్థం కాక తన గదిలోకి వెళ్ళిపోయేది. ఇక ఇంతకుముందు ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో వచ్చి 1-2 రోజులుండిపోయే పింకీ, సన్నీ ఇప్పుడు నానమ్మ నానమ్మ అని ముద్దుగా పిలుస్తూ ఆమెకెంతో దగ్గరయ్యారు. ఇకపై తాను వాళ్లతోనే ఉండిపోతుంది కదా అని రోజు వాళ్ళు అడిగినప్పుడు చెప్పే అందుకని ఊరి నుంచి వచ్చేటప్పుడు బోలెడన్ని కథలు ఆలోచించి పెట్టుకుంది కామేశ్వరమ్మ. కానీ అవన్నీ వినేందుకు పిల్లలకి సమయమేది? వాళ్ళ స్కూలు ఇంటి నుంచి దూరమట. పొద్దున్నే లేచి స్నానమది కానిచ్చి యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినేసరికి స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. సాయంత్రం స్కూల్లోనే టెన్నిస్ కోచింగ్ కానిచ్చుకొని ఇల్లు చేరేసరికి 6 అవుతుంది. తర్వాత ట్యూషన్, హోంవర్కులు, ఆ తర్వాత టీవీ ముందు కూర్చునే అన్నం తింటారు. అలాగే నిద్రపోతారు. శని ఆదివారాలు కూడా వాళ్ళకి తీరికుండదు. అప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసులకని వెళ్తారు. వెన్నెల్లో ఆరుబయట మంచాలపై పడుకొని కథలు చెప్పించుకోవటం, చుక్కలతో ఆడుకోవటం, తోటలు ఏరుల వెంట స్వేచ్ఛగా తిరగటం ఆ పిల్లలకి తెలియదు. పండుగలు, తిరునాళ్ళు తెలియవు. పండగంటే హాలిడే అని కొత్త దుస్తులు వేసుకొని స్వీట్స్ తినడమే తెలుసు. కానీ వినాయక చవితికి, శ్రీరామనవమికి తేడా తెలియదు. భోగి మంటలు, ఉగాది పచ్చళ్ళు తెలియవు. ఆ యాంత్రిక జీవితంలో పొద్దున లేచింది మొదలు కీ ఇచ్చిన బొమ్మల్లా కాలంతో పరుగులు పెట్టడమే వాళ్ళకి తెలిసింది. అదే నా బాల్యం అంటే, రేపు వాళ్ళు పెద్దయ్యాక మా బంగారు బాల్యంలో అని చెప్పుకునేందుకు వారికేమీ అనుభూతులుంటాయి? మా చిన్నతనాన పలానా కార్టూన్ చూశాము, పలానా వీడియో గేమ్ ఆడాము అని చెప్పుకోవాల్సిందే. కానీ ప్రకృతి ఒడి గురించి వారికేం తెలుస్తుంది? వారికి తెలిసిందల్లా బుక్సు, టీవీ, వీడియో గేమ్సు, కంప్యూటర్సు. వాటి ప్రభావం సన్నీకప్పుడే కళ్ళజోడు. కామేశ్వరమ్మకి మొత్తం మీద అదంతా తానేదో పెద్ద గందరగోళ లోకంలోకొచ్చి పడ్డట్లయింది. ఆ మరబొమ్మల్లో తాను ఓ మరబొమ్మలా ఇమడలేకపోయింది. ఓ రోజు కొడుకుతో చెప్పింది తనను మళ్ళీ గ్రామానికే పంపేయమని. అదేమిటమ్మా, నేనేమన్నా లోటు చేశానా? బాధపడ్డాడు సూర్యం. అదేం లేదురా అబ్బాయి, నాకెందుకో ఈ నగరపు గాలి సరిపడటం లేదంతే అని నచ్చ చెప్పింది కోడలికి కూడా. తల్లి మరీ మరీ చెప్పటంతో ఇక సరేనని తానే వచ్చి పల్లెలో వదిలి వెళ్ళాడు సూర్యం కామేశ్వరమ్మని. గ్రామంలో పేరు పేరున తనకి తెలిసిన అందరితో నోరారా మాట్లాడుతుంటే ఆమెకి ఒడ్డున పడ్డ చేపకి తిరిగి నీళ్లల్లోకి వచ్చినంత హాయిగా అనిపించింది. ప్రాణానికేదో స్వేచ్ఛ దొరికినట్లయింది. ఇక్కడి ఈ నగరంలో అలవాటు పడిన నీకు ఇకపై ఆ పల్లెటూరులో తోచదమ్మా. మళ్ళీ నువ్వే వస్తానంటావు చూడు. తనను పల్లెకు తీసుకొచ్చే ముందు కూడా సూర్యం అన్న మాటలు గుర్తొచ్చి తమ పల్లె పైరగాలి చల్లగా తాకుతుంటే మెల్లగా నవ్వుకుందామే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.